హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మినిని. సో ఈరోజైతే కీమా మెంతి కూర, మెంతి కూర విత్ కీమాతో మీ ముందుకు వచ్చేసాను. మంచి టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగానైతే కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిన వాళ్ళు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. కీమాని మంచిగా కడిగి అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా జాలి లాంటి దాంట్లో వేసేసుకున్నాను నేను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేడెక్కిన ఆయిల్లో నేను 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే తగినన్ని ఆనియన్ కూడా వేసుకున్నాను. ఈ ఆనియన్ ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా వేసేసుకోవాలి తొందరగా ఫ్రై అవ్వడానికి. అందులోనే కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి తొందరగా ఫ్రై అవ్వడానికి. అలాగే అల్లం పేస్ట్ కూడా ఆయిల్లోనే వేసుకోవాలండి. కొంతమంది కీమాలోనే కలుపుతారు. అలా కాకుండా పచ్చివాసన పోవడానికి నేను ఎప్పుడూ ఆయిల్లోనే వేస్తాను. ఇలా ఫ్రెష్గా తీసుకోవాలన్నమాట. వాటర్ కీమాలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది. నీట్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కీమాని తీసి కడాయిలో వేసేసుకోవాలన్నమాట. అదంతా మిక్స్ అయిపోయేలాగా ఒకసారిగా మంచిగా కలపాలి. ఇదేంటంటే మ్యాక్సిమం సిమ్లోనే చేయాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. ఒకసారిగా అంతటిని కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మంట మీద పెట్టేసుకోవద్దు, చిన్న సిమ్లోనే పెట్టుకోవాలి. దీనికోసం నేను ఏంటంటే మెంతికూర మంచి ముందే కడిగేసి తెంపేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఏంటంటే మెంతికూరని మనం కీమాలో వేసేసుకోవాలన్నమాట. ఇదేంటంటే వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అయితే మూత పెట్టి అలాగే ఉంచుకోవాలి. ఆఫ్టర్ 1 మినిట్ మూత ఓపెన్ చేసి ఒకసారిగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ లోపం మెంతికూర అంతా మ్యాక్సిమం అదంతా ఉడికిపోతుంది. దాంట్లో కీమాలో కలిసిపోతుంది అనమాట. అలాగా ఒకసారిగా 1 మినిట్ గ్యాప్ ఇచ్చేసి ఇట్లా కలుపుతూ ఉండాలి. తర్వాత ఏంటంటే గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా చికెన్ మటన్లో వాడతాం కదా, అలా గరం మసాలాలో వేసుకొని అలాగే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా ఏదైనా మీరు ఏది ఆప్షనల్ అంటే అది వేసుకొని ఒకసారిగా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక్కసారి కలుపుతూ ఉండాలన్నమాట. 1 మినిట్ గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుతూ ఉండాలి. ఏదంటే కీమా తొందరగానే ఉడికిపోతుందండి. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ ఉంటుంది కదా. మటన్కి అయితే ఎక్కువ లేట్ అవుతుంది. ఇంకేంటి, కీమాన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలో సర్వ్ చేసుకోవడమే అనమాట. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్